జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని సిద్దిపేట జిల్లా బహుజన లెఫ్ట్ పార్టీ అధ్యక్షులు తలారి ప్రవీణ్ ఆరోపించారు. దీంతో రైతులు రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోయడంతో అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వస్తువులు సరిగ్గా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఒక పక్క ఎండలు పెరిగిపోవడం, మరోపక్క కొనుగోలు కేంద్రంలో టెంట్లు లేకపోవడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. కావున తక్షణమే జిల్లాలో ప్రారంభమయ్యే అన్ని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మహిళా రైతులకు ప్రత్యేక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కొనుగోలు సమయంలో 40 కేజీల కంటే ఎక్కువ కాంటా వేస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడవెర్గు శ్రీహరి, నర్సింలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనాయి. దీనికి సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ గారికి బహుజన లెఫ్ట్ పార్టీ BLP సిద్దిపేట జిల్లా కమిటీగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. ఇప్పటికీ సరైన కేంద్రాలు లేకపోవడంతో రైతులు రోడ్లపైన ధాన్యాలు పోయడంతో అనేక మంది ఈరోజు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఒక పక్క ఎండలేమో 44 డిగ్రీలు పెరుగుతూ ఉన్నాయి. వడ్ల కొనుగోలు కేంద్రంలో సరైన వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఈరోజు గుడిసెలు కానీ, టెంటులు కానీ ఇలాంటి సౌకర్యాలు లేక అనేక మంది రైతులు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళా రైతులు కూడా చాలా వాళ్ళకు ప్రత్యేకమైన సదుపాయాలు లేక మహిళా రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్క సెంటర్లో వాటర్ ఫెసిలిటీస్తో పాటు టెంటులు కానీ, గుడిసెలు కానీ వేసి రైతులకు నీడ సౌకర్యాన్ని కల్పించాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో కాంట సౌకర్యం కూడా ఈరోజు 40 కిలోల 200 గ్రాములు ఇవ్వాలని చెప్పేసి మనకు నియమాలు చెప్తా ఉన్నాయి. కానీ ఈరోజు అదనంగా 1 నుంచి 2.5 కిలోలు కూడా ఈరోజు అనేక కేంద్రాలలో కాంట వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక జిల్లా కేంద్రం నుంచి అన్ని సెంటర్లోకి జారీ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ BLP సిద్దిపేట జిల్లా కమిటీగా మేడం కోరడం జరిగింది. మేడం కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పేసి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అని చెప్పేసి కూడా మేడం మాతో తెలియజేయడం జరిగింది.